ప్రధాని మోదీ సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. భారత ప్రధాని విశాఖలో పర్యటించనున్నారు. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఇక్కడే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం ప్రధాని సంబంధించిన బహిరంగ సభకు అలాగే రోడ్ షోకు సంబంధించి మొత్తం 3 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని కూడాను ఇక్కడ కూటమి నేతలు చెప్తున్నారు. ఇప్పటికీ ఈ సభను విజయవంతం చేయడానికి పలు దఫాలుగా కూడా కూటమి నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక్కడికి వచ్చే ఆ ప్రజలకు కూడా కనీస సదుపాయాలు కల్పించడానికి కూడాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఈ సభ వేదిక దగ్గర సుమారు 2 లక్షల మందికి పైగా వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఆహారం పొట్లాలు అలాగే మంచినీటి సదుపాయాలను కూడా కల్పించాలని కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా మొన్నటి ఆదివారం కూడాను మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. అన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడాను ఎలా చేయాలి అనే అంశం మీద కూడా కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడాను సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాగైనా ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే ప్రధాని ఎయిర్పోర్ట్ నుంచి కూడాను ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కి వస్తారు. అయితే అంతకు ముందు ఏయూ ఎకనామిక్స్ విభాగం నుంచి ఆ స్థలి వరకు కూడా ఒక రోడ్ షో చేస్తారు. ఇందులోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 4,000 మంది వరకు కూడా పోలీసు సిబ్బందిని నియమించారు. అలాగే 35 మంది ఐపీఎస్ల పర్యవేక్షణలోని ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా అంటే పోలీసు కూడా ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఈ సమయంలో ఎవరు కూడా డ్రోన్లు ఎగరవేయకూడదని కూడాను పోలీస్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందుకు ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలోని విశాఖ కూడా పలు వరాల జల్లులు కూడా కురిపిస్తారని తెలుస్తుంది. సుమారు 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని తెలుస్తున్నారు. అలాగే ఎన్నో పరిశ్రమలకు రావడానికి సంబంధించి కూడా అన్నీ కూడా ఇక్కడే శంకుస్థాపనలు జరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే విభజన హామీలో అత్యంత కీలకమైనది ప్రత్యేక రైల్వే జోన్. ఈ రైల్వే జోన్కు సంబంధించిన కార్యాలయానికి కూడాను వర్చువల్ పద్ధతిలోనే ఇక్కడ కూడా శంకుస్థాపన చేస్తారని అన్నారు. మొత్తం మీద చూస్తుంటే విశాఖ పర్యటన విజయవంతం చేయడానికి కూటమి నేతలు చాలా చర్యలు తీసుకున్నారు. అలాగే విజయవంతం చేయడానికి వారం రోజుల నుంచే కూడాను అన్ని చర్యలు తీసుకొని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనా కూడాను చరిత్రలో నిలిచిపోయే విధంగాను ప్రధాని మోదీ బహిరంగ సభ రోడ్ షో ఉంటుందని కూడాను కూటమి నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖపట్నం.